హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారములండి. అలాగే మీరు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియో అనేది మొదలు పెట్టేస్తున్నాను. ఈరోజు ఈ వీడియోలో ప్రముఖ శైవ క్షేత్రం గురించి అయితే మనం వివరంగా తెలుసుకుందామండి. బ్రహ్మం గారి కాలజ్ఞానంలో యాగంటి బసవన్న రంకె వేస్తుంది, దాంతో కలియుగాంతం అవుతుంది అనడంతో యాగంటి గురించి చాలామందికి తెలుసు. అయితే ఈ ప్రముఖ శైవ క్షేత్రంలో ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయి. అవేంటో వివరంగా తెలుసుకుందాం. అవి తెలుసుకునే ముందుగా ఇప్పటి వరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన వీడియోని పూర్తిగా చూసి మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. నిజానికి యాగంటి వైష్ణవ క్షేత్రం అవ్వాల్సింది, కానీ ఇది శైవ క్షేత్రంగా మారడం వెనుక ఒక కథ ఉంది. అదేమిటో మనం ఈ వీడియోలో ముందు తెలుసుకుందాం. శ్రీ యాగంటి ఉమామహేశ్వర స్వామి దేవాలయం లేదా యాగంటి ఒక ప్రసిద్ధి శైవ క్షేత్రం. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలో శ్రీ శ్రీ బ్రహ్మం గారు నివసించిన బనగానపల్లి పట్టణానికి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రమే యాగంటి. ఈ దేవాలయం వైష్ణవ సంప్రదాయంలో నిర్మించబడింది. ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యంతో పరవశింపచేసే పుణ్యక్షేత్రాలలో యాగంటి ఒకటి. ఇక్కడ ప్రతిష్ఠించిన నంది విగ్రహం అంతకు అంతా పెరుగుతూ ఉంటుంది. ప్రతి 20 సంవత్సరాలకు 1 అంగుళం పెరుగుతుందని పురావస్తు శాఖ వారు ధృవీకరించారు. యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయం బనగానపల్లి పట్టణానికి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాతపాడు అనే గ్రామం సమీపంలో వెలసింది. అగస్త్య మహర్షి తపస్సు చేసిన గుహ, వీరబ్రహ్మేంద్ర స్వామి తపస్సు చేసిన గుహ వంటి పేర్లతో ఇక్కడి చారిత్రక పౌరాణిక గాథలు ముడిపడి ఉన్నాయి. యాగంటి ఆలయంలోని నంది విగ్రహానికి యాగంటి బసవన్న అని పేరు. కలియుగం అంతమయ్యే నాటికి యాగంటి బసవన్న లేచి రంకె వేస్తుందని శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానంలో వర్ణించారు. శ్రీ అగస్త్య మహర్షి శాపం వల్ల ఈ గ్రామంలో కాకులు ఉండవనేది ప్రతీతి. ఇక ఆలయ చరిత్ర విషయానికొస్తే యాగంటి దేవాలయం 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య పాలకులు సంగమ వంశానికి చెందిన హరిహర బుగ్గ రాయలుచే నిర్మించబడింది. స్థల పురాణానికి చెందిన ఒక కథ. ఆలయ ప్రాంగణంలో ఉన్న ఒక గుహలో తపస్సు చేసిన శ్రీ అగస్త్య మహామునీశ్వరుడు ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఆలయం నిర్మించాలని తలిచారు. కానీ ప్రతిష్ఠించదలిచిన విగ్రహం కాలి బొటనవేలు గోరు విరగడం వల్ల స్వామివారిని ప్రతిష్ఠించలేదు. నిరాశకు లోనైన మునీశ్వరులు శివుని కొరకు తపస్సు చేశారు. ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఈ స్థలమంతా కైలాసాన్ని పోలి ఉన్నందున శివుణ్ణి ప్రతిష్ఠించమని చెబుతాడు. అప్పుడు మునీంద్రుడు ఒకే శిలపై పార్వతీ సమేతుడై ఉమామహేశ్వరుడుగా భక్తులకు దర్శనమివ్వాలని శివుడిని కోరుతాడు. ఇక రెండవ కథ ప్రకారం చిట్టెప్ప అనే శివభక్తుడు శివుని కొరకు తపస్సు చేశాడు. శివుడు ఒక పులిలాగా ఆయనకు కనపడతాడు. అప్పుడు పరమేశ్వరుడు అతనికి పులి రూపంలో ప్రత్యక్షమైనాడని గ్రహించిన చిట్టెప్ప నేగంటి శివను నేకంటి అంటూ ఆనందంతో నృత్యం చేశాడు. ఆలయానికి దగ్గరలో చిట్టెప్ప గుహ ఉంది. ఇది దేశంలో చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం. భారతదేశానికి చెందిన గొప్ప రాజవంశాల చేత యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయం పోషింపబడింది. యాగంటి క్షేత్రంలో ప్రధాన ఆలయంలో శ్రీ ఉమామహేశ్వరుని లింగం ఉంది. శివుడు, పార్వతి, నంది ఈ ఆలయంలోని దేవతామూర్తులు. ప్రతి సంవత్సరం శివరాత్రి నాడు ఇక్కడ శివ భక్తులచే ఘనంగా ఆరాధన జరుగుతుంది. అలాగే ఆలయానికి ముందు ఒక పుష్కరిణి ఉంటుంది. ఇక్కడ ఉన్న నందీశ్వరుని విగ్రహం ప్రధానమైనది. తరువాత ఆలయ ప్రాంగణంలో ఉన్న కోనేరు. ప్రకృతి ఒడిలో పుట్టిన జలధార పర్వత సానువుల్లో సంవత్సరం పొడవునా ప్రవహిస్తూ ఒక చిన్న నంది విగ్రహం నోటి నుంచి ఆలయ ప్రాంగణంలోని కోనేరులో చేరుతుంది. ఏ కాలంలోనైనా
కోనేరులోని నీరు ఒకే మట్టంలో ఉండడం విశేషం. ఈ కోనేరులోని నీరు పుష్కరిణికి చేరుతుంది. ఇందులోని నీటికి ఔషధ గుణాలున్నాయని, ఇందులో భక్తులు స్నానమాచరిస్తే సర్వరోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకం. అగస్త్యుడు పుష్కరిణిలో స్నానమాచరించిన తరువాత శివుణ్ణి ఆరాధించేవారు. పుష్కరిణి నుండి ఆలయానికి వెళ్ళడానికి సోపాన మార్గముంది. ప్రధాన గోపురం 5 అంతస్తులు కలిగి ఉంది. దీన్ని దాటగానే రంగమండపం, ముఖమండపం, అంతరాలయం ఉన్నాయి. గర్భాలయంలో లింగ రూపంపై ఉమామహేశ్వరుల రూపాలు ఉన్నాయి. ఇక్కడ విశేషంగా చెప్పుకునే విషయం ఏమిటంటే, మనం ఎక్కడైనా సరే, ఏ ఆలయంలో అయినా సరే, మనం శివుణ్ణి ఒక్కటే లింగ రూపంలో దర్శిస్తాం కదా. కానీ ఇక్కడ స్వామివారు అమ్మవారు కలిసి ఏకశిల మీద స్వయంభూగా వెలసారట. ఇక్కడ మనం శివలింగాన్ని బాగా గమనించినట్లయితే స్వామివారు అమ్మవారు ఇద్దరు కలిసి ఉంటారు. ఒకే లింగం మీద కలిసి ఉంటారు. పసుపుతో అలంకరించిందంతా కూడా అమ్మవారు, అలాగే విభూదితో అలంకరించిందంతా కూడా స్వామివారు. అసలు చూడడానికి ఎంత అద్భుతంగా ఉందో ఈ దృశ్యం. ఎక్కడా కూడా మనం ఇలా దర్శనం అయితే చేసుకోలేము. అది ఇక్కడొక్కటే సాధ్యం. మీరు దర్శనానికి వెళ్ళినప్పుడు మాత్రం బాగా గమనించి చూడండి. అన్ని ఆలయాలలాగా అంటే శివలింగమే కదా అని చెప్పి అలా దర్శనం చేసుకొని వచ్చేయకండి. మీరు ఒక్క నిమిషం అక్కడ ఆగి బాగా గమనించినట్లయితే మీకు ఈ అద్భుతం అయితే కనపడుతుంది. అలాగే ఇది చాలా శక్తివంతమైన లింగమట. మనం ఇక్కడ ఏం కోరుకున్నా సరే, న్యాయబద్ధమైన కోరికలు ఏవన్నా కూడా త్వరలోనే తీరుతాయట ఇక్కడి ఆలయ అర్చకులు వారు చెప్తున్నారు. అలాగే యాగంటిలో సహజ సిద్ధంగా ఏర్పడిన కొండ గుహలు మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఆలయానికి ఉత్తరాన శ్రీ అగస్త్య మహాముని వారి గుహ, ఆలయ ముఖద్వారానికి ఉత్తరాన శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామివారి గుహ, పుష్కరిణికి ఉత్తరాన శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి గుహలు ఉన్నాయి. శ్రీ అగస్త్య మహాముని వారి గుహ. ఈ గుహలో శ్రీ అగస్త్య మహాముని వారు తపస్సు చేసినట్లు చెబుతారు. ఈ గుహలోకి వెళ్ళడానికి 120 నిటారు మెట్లు ఉంటాయి. ఈ గుహలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన శివలింగం, ఆదిశేషుని ఆకారాలు పడమటి వైపు కనిపిస్తాయి. ఇక్కడి నుండి ఇతర గుహలకు, పలు పుణ్యక్షేత్రాలకు సొరంగ మార్గాలు ఉన్నట్లు ఆలయ అర్చకులు వారు చెప్తున్నారండి. అలాగే వయసైపోయిన వారైతే ఈ మెట్లు ఎక్కకపోవడమే మంచిది. ఈ మెట్లయితే నిటారుగా ఉంటాయండి. మనం ఎక్కడానికే భయపడుతుంటాం. కాబట్టి వయసు అయిపోయిన వాళ్ళు, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కూడా ఈ మెట్లు ఎక్కకపోవడమే మంచిది. ఇక శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామివారి గుహ. శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహం చెక్కే సమయంలో ఆయన కాలి బొటన వేలు గోరు విరిగింది. ఈ విధమైన అసంపూర్ణ విగ్రహం పూజలనందుకొనకూడదు. అందువల్ల ఈ విగ్రహాన్ని ఈ గుహలో శ్రీ అగస్త్య మహర్షి ప్రతిష్ఠించారు. ఈ విగ్రహం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం నిర్మాణానికి ముందే ప్రతిష్ఠింపబడింది. శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు తన కాలజ్ఞానంలో ఈ స్థలం తిరుపతికి ప్రత్యామ్నాయంగా మారుతుందని రాశారని చెబుతారు. ఈ గుహలోకి వెళ్ళడానికి మెట్లు కొంత సౌకర్యంగానే ఉంటాయి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారు వెలసినప్పుడు ఆయనకి ఇంకా ఇక్కడ పెళ్ళి కాలేదంటండి, కళ్యాణం జరగలేదంట. కాబట్టి ఇక్కడ అమ్మవారితో మనకి స్వామివారు దర్శనం ఇవ్వరు. వెంకటేశ్వర స్వామివారు ఒక్కటే మనకి దర్శనం ఇస్తారు. ఇక శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి గుహ. ఈ గుహలో శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు కాలజ్ఞానం రాశారని భక్తులు నమ్ముతారు. దీనిని శంకర గుహ, రోకళ్ళ గుహ అని కూడా అంటారు. మనం ఈ గుహలోకి వెళ్ళాలి అంటే కొంచెం వంగి వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి వయసైపోయిన వారు, మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు వెళ్ళకపోవడమే మంచిది. కొంచెం రిస్క్గా ఉంటుంది వెళ్ళాలి అంటే. ఈ గుహలో నుండి బనగానుపల్లె పట్టణానికి సమీపంలో ఉన్న రవ్వలకొండ గుహలకు దారి ఉన్నట్లు చెబుతారు. ప్రస్తుతం ఆ దారి మూసివేయబడి ఉంది. అప్పుడు బ్రహ్మం గారు ఆ రోజుల్లో కాలజ్ఞానం రవ్వలకొండ మీద ఉన్న గుహలో రాశారంట. అలా ఈ గుహ నుంచి ఆ గుహకి దారి ఉంది అని పెద్దలు చెబుతున్నారు. యాగంటిలో వసతి సౌకర్యాలు ఉన్నాయండి. యాగంటికి దగ్గరలో ఉన్న బనగానుపల్లిలో వసతులైతే ఉన్నాయి. అలాగే యాగంటి బసవన్న,
ఇక్కడి ముఖమండపంలో స్వయంభువుగా వెలసిన బసవన్న విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతూ ఉంటుంది. ఇక్కడ ఈ బసవన్న స్వయంభువుగా వెలసారంటండి. దానిని చూడగానే లేచి రంకె వేయడానికి సిద్ధంగా ఉందేమో అని మనకు అనిపిస్తుంది. నిజంగానే అలాగే అనిపిస్తుందండి. అంటే ఇంకా బసవన్న లేయడానికి పైకి రెడీగా ఉన్నాడేమో అన్నట్లు ఉంది ఈ నందీశ్వరుడిని చూస్తే. ఈ బసవన్న అంతకంతకు పెరుగుతూ ఉంటుందంట. సంవత్సరానికి 1 అంగుళం పెరుగుతుందంట. ఈ విషయాన్ని పురావస్తు శాఖ కూడా నిర్ధారణ చేయడంతో మరింత మహిమాన్వితమైనదిగా వెలుగొందుతోంది. కలియుగాంతంలో యాగంటి బసవన్న లేచి రంకె వేస్తాడని శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానంలో ప్రస్తావించబడి ఉంది. యుగాంతంతో ముడిపడి ఉన్న ప్రత్యేకత యాగంటి బసవన్నకు ఉంది. నిజంగానే అండి, యాగంటి బసవన్న లేచి రంకె వేశాడు అంటే కలియుగం అంతమైపోతుందంట. ఇదైతే సత్యం. ఇది మీకెలా తెలుసు అంటారా? వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానంలో చెప్పిందంతా కూడా జరిగింది, అలాగే జరుగుతూ ఉంది కూడా. కాబట్టి ఇది కూడా నిజమే. ఆయన ఎప్పుడు లేచి రంకె వేస్తాడో తెలియదు, కానీ అప్పుడైతే కలియుగం అంతమైపోతుంది. ఇక మరొక విషయం వచ్చేసి, ఈ యాగంటి క్షేత్రంలో కాకులకు శాపమైతే ఉందంట. యాగంటిలో కాకి కనిపించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇందుకు సంబంధించిన కథ ఒకటి ప్రచారంలో ఉంది. పూర్వం ఈ ప్రాంతాన్ని దర్శించిన అగస్త్య మహర్షి ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని తలచాడు. విగ్రహాన్ని మలిచే సమయంలో కాలి బొటన వేలు గోరు విరిగిందట. తన సంకల్పంలో లోపమేమో అనే సందేహం తలెత్తడంతో శివుని గురించి తపస్సు చేశాడు. ఆ సమయంలో కాకులు ఆయన తపస్సుకు భంగం కలిగించడంతో అవి ఆ ప్రాంతంలో సంచరించకుండా నిషేధాన్ని విధిస్తూ శపించాడట. అందువల్లే ఇక్కడ కాకులు కనిపించవని చెబుతున్నారు. మరి ఇన్ని విశేషాలున్న ఆ క్షేత్రానికి మనం ఎలా చేరుకోవాలి అంటే, ఈ క్షేత్రానికి రోడ్డు మార్గం ద్వారా మాత్రమే చేరుకోగలం. యాగంటి క్షేత్రం బనగానపల్లె ప్యాపిలి మార్గంలో మండల కేంద్రమైన బనగానుపల్లె పట్టణానికి పడమటి దిక్కున సుమారు 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. కర్నూలుకు దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కర్నూలు, బనగానపల్లి, నంద్యాల నుండి యాగంటి క్షేత్రానికి బస్సు సౌకర్యం ఉంది. చారిత్రక స్థలమైన బెలూం గుహలకు సుమారు 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంటే 1 గంట 5 నిమిషాల ప్రయాణం అయితే ఉంటుంది అక్కడ నుంచి మనకి ఈ ఆలయాన్ని చేరుకోవడానికి. చూశారు కదా అండి, యాగంటి బసవన్న ఆలయ విశేషాల గురించి అయితే మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియో అనేది షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మరిన్ని చూడాలి అనుకుంటున్నారా? అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలా చేసుకుంటేనే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ వరకు చేరుకుంటాయి. మరి యొక్క చక్కటి ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్. ఓం నమః శివాయ.